నమస్తే సార్. నమస్కారం. మనం ప్రస్తుత రాజకీయాలు చూస్తున్నాం సార్, కానీ ఎక్కడో ఏదో కొన్ని వెలుతులు కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. మన యూపీఎస్సీ లాంటి సంస్థ మాదిరిగా ఎలక్షన్ కమిషన్లో కూడా మార్పులు రావాలి అంటే ఏ విధమైన చర్యలు తీసుకోవాలంటారు? యూపీఎస్సీలో ఉన్నటువంటి ఎలక్షన్ ప్రాసెస్ ద్వారా ఏంటంటే ఒక సామాన్యమైనటువంటి పేద యువకుడు కానీ యువతి కానీ ఈ రోజున ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ సెలెక్ట్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ సెలక్షన్ ప్రాసెస్ అంత పకడ్బందీగా ఉంది. అంటే ఒక సాధారణమైన యువతి యువకుడు ఒక డీజీపీ కానీ ఒక చీఫ్ సెక్రటరీ కానీ కావచ్చు. ఒక ఈడబ్ల్యూఎస్ అనే రిజర్వేషన్ అనేది ఒకటి వచ్చింది. అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి సరైనటువంటి ఇన్కమ్, తక్కువ ఇన్కమ్ ఉన్నా లేకపోతే ఎటువంటి పెద్ద వ్యవసాయం లేకపోయినా కానీ వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్తారు. దానివల్ల అటువంటి యువతి యువకులు కూడా ఈ రోజున సెలెక్ట్ అవుతున్నారు. మనం ఈ తెలుగు రాష్ట్రాల్లో చూసాం, చాలామంది నిన్న మొన్న వార్తల్లో చూస్తే వాళ్ళు సెలెక్ట్ అవ్వడం మనకి ఆనందాన్ని కూడా ఇస్తుంది.